హలో ఆల్, ఈరోజు మనం కిడ్స్ ఫేవరెట్ అయిన వెజ్ మంచూరియన్ రెసిపీ ఎలాంటి కలర్స్ వేయకుండా ఎంతో టేస్టీగా చేసేద్దాం. ముందుగా సన్నగా తురుముకున్న క్యాబేజ్ అలాగే క్యారెట్ తీసుకొని ఒక పల్చని క్లాత్లో వేసి వాటర్ అంతా స్క్వీజ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, గరం మసాలా, అలాగే 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 3 స్పూన్ల రైస్ ఫ్లోర్ వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా వాటర్ వేయకుండా కలుపుకోండి. క్యాబేజ్ నుండి వచ్చే వాటరే సరిపోతుందండి. ఏ వాటరు వేయకుండానే మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు నచ్చిన సైజ్ బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి బాగా మరిగించండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాల్స్ నెమ్మదిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న బాల్స్ అన్నీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం వేసి ఫ్రై చేయండి. అవి వేగాక ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ కూడా వేసి వేయించండి. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకొని బాగా వేయించండి. ఇప్పుడు కొద్దిగా కారం, చిల్లీ సాస్, సోయా సాస్ కూడా వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలపండి. ఈ వాటర్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, ఒక 2 స్పూన్ల టొమాటో సాస్ కూడా వేసి కలపండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బాల్స్ని వేసి బాగా గ్రేవీ అంతా పట్టేలాగా కలపండి. మనం ముందుగా సిద్ధం చేసుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని ఇందులో యాడ్ చేయండి. వాటర్ ఇంకా కొంచెం యాడ్ చేసుకొని ఒక 2 నుండి 3 నిమిషాలు బాల్స్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయ్యాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా వేడి వేడిగా వెజ్ మంచూరియన్ రెసిపీ ఇంట్లోనే రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. అలాగే ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.